హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ఈ వారం ఫ్యామిలీ వీక్గా ముందుకు నడిపిస్తున్నాడు బిగ్ బాస్. దీంతో ఫ్యామిలీ వీక్ అయిన నేపథ్యంలో ఎంతో హాయిగా ఎంజాయ్గా ఉన్నటువంటి మిగతా కంటెస్టెంట్స్ని చూసి సంజన యొక్క బాధ వర్ణనాతీతమని చెప్పాలి. ఎందుకంటే గత వారం టాస్క్లో ఎక్కువ మంది సంజన పేరుని ఎంచుకోవడంతో సంజనాకి ఈ వారం నో ఫ్యామిలీ వీక్ అంటూ చెప్పడం జరిగింది. దీంతో ఇతర హౌస్మేట్స్ యొక్క కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంటే సంజన వారిని చూస్తూ నా ఫ్యామిలీ రాలేదే, నా ఫ్యామిలీ కూడా వచ్చింటే చాలా బాగుండేది, నేను చాలా రోజుల నుంచి మిస్ అయినా కూడా వారిని గుర్తు చేసుకోకుండా ఎలాగోలా ముందుకు పోతున్నాను, ఇక ఇప్పుడు తట్టుకోవడం కష్టంగా ఉంటుంది అంటూ తనలో తన బాధని చెప్పుకుంటూ బిగ్ బాస్తో మాట్లాడుతూ అడుగులు ముందుకు వేస్తుంది. తను బిగ్ బాస్ హౌస్లో జర్నీ కొనసాగిస్తుంది. దీంతో ఇక ఎవరొచ్చినా కూడా దీంతో ఎవరు కుటుంబ సభ్యులు వచ్చినా కూడా సంజన కాసేపు వారితో ఉండి మరి పక్కకు వెళ్ళి మళ్ళీ బాధపడుతూ ఉంది. ఇది బాగా గమనించినటువంటి ఇమ్మాన్యుయల్ సంజన వద్దకు వెళ్ళి కూర్చొని ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు అంటే, ఏం లేదురా, నేను క్యాజువల్గానే ఉన్నాను, కాసేపు ఒంటరిగా ఇక్కడ కూర్చున్నాను అంతే, నేనేమీ అనుకోవడం లేదు, నేనేమీ ఫీల్ అవ్వట్లేదు అంటే, నువ్వు ఏమి అనుకుంటున్నావో ఎలా ఉన్నావో నాకు బాగా అర్థమవుతుంది. నీ ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది, పాప కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది. నేను మాటిస్తున్నాను కదా, బిగ్ బాస్ తప్పకుండా మీ ఫ్యామిలీని లోపలికి పంపిస్తాడు, నువ్వు బాధపడద్దమ్మా అంటూ ఇమ్మాన్యుయల్ చెప్తుంటే సంజన అది కాదురా, బిగ్ బాస్ చెప్పాడు కదా నో ఫ్యామిలీ వీక్ అని, ఒకవేళ రాకపోతే నాకు ఇక్కడ ఉండడానికి కూడా చాలా కష్టమవుతుంది, అందుకే ఇప్పటి నుంచే దృఢంగా ఉండాలని అనుకుంటున్నాను అని అంటూనే ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడంతో ఇమ్మాన్యుయల్ అదే చెప్పింది, నువ్వు కన్నీళ్లు పెట్టుకోకూడదు, ఏడ్చాకమ్మా నువ్వు లో అయిపోతావు, మీ ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది, నాకు గట్టి నమ్మకం ఉంది అంటూ ఇమ్మాన్యుయల్ అయితే ఓదార్చే ప్రయత్నం ఎంత చేసినా కూడా సంజనాకి అస్సలు కుదరడం లేదు. ఎందుకంటే మిగిలిన వారికంటే 5 నెలల పసికందును బిగ్ బాస్ హౌస్లోకి వదిలి వచ్చిన నేపథ్యంలో సంజన ఆ పాపని చూడాలి అంటూ తహతహలాడిపోయింది. కానీ ఈ వారం సంజన చేతికి సంకెళ్ళేసేశాడు బిగ్ బాస్. దీంతో ఇక ఏమవుతుందో అని అర్థం కాక సంజన కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఇమ్మాన్యుయల్ కూడా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ సంజనను ఓదార్చుతున్నాడు. మొత్తంగా సంజన తన ఫ్యామిలీ రాదేమో అన్న భయంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఇమ్మాన్యుయల్ అమ్మా అంటూ సంజనాని ఓదార్చుతున్న విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.